కల్వకుర్తి మరియు విద్యానగర్ పట్టా భూములను 22A నిషేధిత జాబితా నుండి తొలగించాలని డివిజన్ ప్రజలు కలెక్టర్కు వినతి పత్రం సమర్పించారు. నా పేరు పాషం కృష్ణవేణి రెడ్డి. మేము ఇక్కడ ఉండి 20 years అవుతుంది. మేము ఇల్లు కట్టుకొని సెటిల్ అయ్యాము. ఇక్కడ మేము పిల్లలుగా స్టడీ కోసమని ఒకటి రెండు ప్లాట్లు కూడా తీసుకొని పెట్టుకున్నాం. అవన్నీ ఇప్పుడు ఏంటంటే 22A కింద పెట్టారు. ఆ 22A కింద మా ఎందుకు పెట్టారు మరి? అప్పుడు మేము కొన్నప్పుడు ఈ ల్యాండ్స్ ఇవి కాదు, రిజిస్ట్రేషన్లు కావు అని చెప్పేస్తే మేము అక్కడ కొనుక్కునే వాళ్ళం కాదు కదా, వేరే కాడ కొనుక్కునే వాళ్ళం. మేము అవన్నీ వేరే చూసుకునేవాళ్ళం. ఇప్పుడు మేము కొనుక్కొని ఇప్పుడు 20 సంవత్సరాలు అవుతుంది కొనుక్కొని రిజిస్ట్రేషన్లు అయిన వాళ్ళే. ఇప్పుడు మళ్ళీ అప్పుడు కాంగ్రెస్ గవర్నమెంటే ఉంది, అప్పుడు కూడా ఏం ప్రాబ్లం లేదని చెప్పినప్పుడు ఇప్పుడు ఎక్కడి నుంచి వచ్చింది ఆ ప్రాబ్లం? మొటేషన్లు అయినాయి, గవర్నమెంట్ ట్యాక్స్ పే చేసాం, రిజిస్ట్రేషన్ ఆఫీసులో మాకు రిజిస్ట్రేషన్లు అయినాయి. మరి ఇట్లాంటి అన్ని అప్పుడు అయినప్పుడు ఇప్పుడు ఎందుకు కావట్లేదు? మేము ఇప్పుడు మా పిల్లల స్టడీ కోసమో పెళ్లి కోసమో అమ్మాలి, మా అమ్మాయి కోసం. మరి అలాంటి మాకు రిజిస్ట్రేషన్ కావట్లేదు కావట్లేదంటే వాళ్ళకి ఇస్తే వాళ్ళు ఊరుకుంటారా? రిజిస్ట్రేషన్ కాని ప్లాట్లు ఇస్తే ఊరుకుంటారా? పెళ్ళిళ్ళు ఆగిపోతున్నాయి. ఇప్పుడు చాలా, నాదే కాదు, ఒక 10,000 కుటుంబాలు ఉన్నాయి ఇందులో. అందరు చాలా సఫర్ అవుతున్నారు. మరి అలాంటిది వాళ్ళు ఎలా ఇప్పుడు గవర్నమెంట్కు చూస్తూ ఉంటున్నారా ఏంటి? 10 నెలల నుండి మేము పిచ్చోళ్ళలాగా తిరుగుతున్నాం. ప్రతి మంత్రుల చుట్టూ తిరిగాం. పొన్నం ప్రభాకర్ సార్ని కలిసాం, రెవెన్యూ డిపార్ట్మెంట్ పొంగులేటి శ్రీనివాసరెడ్డిని కూడా కలిసాం. ఆయన డిపార్ట్మెంటే కదా ఇదంతా. మరి గంగుల కమలాకర్ని సార్ని కలిసాము, బండి సంజయ్ సార్ని కలిసాము, అందరినీ కలిసాం. కానీ ఎవరు కూడా అందరు చూస్తామంటున్నారు కానీ ఇది పట్టట్లేదు. మరి గవర్నమెంట్ ఉన్నది మాత్రం కాంగ్రెస్. మరి కాంగ్రెస్ గవర్నమెంట్ వాళ్ళకి చూడట్లేదా? రెవెన్యూలు ఏం జరుగుతుందని చూడకనే ఇవన్నీ స్టాప్ చేశారా? 1-2 నెలలు అంటే ఊరుకుంటారండి, అది సరే సర్వే చేస్తుండ్రు అని జనము. 10 నెలల నుండి మేము సఫర్ అవుతున్నాం, అది కూడా ఏం పట్టట్లేదా? మేము ఇంతమందిని సఫర్ అవుతుంటే 10,000 కుటుంబాలు సఫర్ అవుతుంటే మీరు ఏం చూస్తున్నారు? మేము అందరం ఓట్లేదో మీరు గెలిచి అది విన్నింగ్ సీట్లో కూర్చున్నారా? మరి ఏంటి అసలు సీఎం రేవంత్ రెడ్డి అసలు ఏం చేస్తున్నారు? ప్రజాపాలన అని ఒక బోర్డు పెట్టేసుకొని తిరిగితే కాదు కదా. ఇప్పుడు ప్రజలందరూ వచ్చి ఏందో వినతి పత్రాలు ఇస్తున్నారు, అవన్నీ చూడాలి కదా. వట్టిగా ఎందుకు ప్రజాపాలన అని బోర్డు పెడతారండి? ప్రజల్ని ఇబ్బంది పెట్టుకుంటా. ఇప్పటికి 10-15 సార్లు వచ్చాము, అయినా కానీ వాళ్ళకి అసలు ఏం తెలుస్తుంది కదా. ఇప్పుడు ఇన్నిసార్లు వచ్చినది ఒక ప్రాబ్లం అనేది వెంటనే తెలియాలి. గవర్నమెంట్ అంటే అట్లే ఉండాలి కదా. చూస్తాము చేస్తాము అంటున్నారు. కలెక్టర్ మారారు, మళ్ళీ 2 months అవుతుంది. ఇప్పుడు కొత్త కలెక్టర్ వచ్చి ఆ కలెక్టర్ కూడా మేము అవుతుంది అని చెప్తున్నది కానీ ఆమె ఇదివరకు అయితే ఏం మాకు కరెక్ట్ ఇన్ఫర్మేషన్ అయితే ఇవ్వలేదు. మరి చాలా సఫర్ అవుతున్నాము. ఇది సీరియస్ అయితే మాత్రం ఆత్మహత్యలే శరణ్యం అవుతాయి. ఎందుకంటే మేము అన్నీ పెట్టుకునేది గోల్డ్ మీద పెట్టుకున్నా మేము హ్యాపీగా ఉండేవాళ్ళే. మేము అలాంటిది భూముల మీద పెట్టాము. మరి గవర్నమెంట్ గిట్లా అందరినీ ప్రజల్ని ఇబ్బంది పెట్టి చోద్యం చూస్తుందా? అసలు ఏంటి అర్థం కావట్లేదు. సీఎం రేవంత్ రెడ్డి సార్ మీకు ఒక్కటే విన్నవిస్తున్నాం, ఈ సమస్యని వెంటనే పరిష్కరించి మాకు కొంచెం న్యాయం చేకూర్చాలని కోరుకుంటున్నాం. మీ ల్యాండ్స్ గవర్నమెంట్స్ ల్యాండ్స్ ఉంటే ఏమన్నా తీసుకోండి, కానీ మా అందరి సఫర్ చేయకండి. దానిలో ఉన్నాయి కొన్ని, కానీ అందరు చాలామంది వట్టి వాళ్ళే ఉన్నారు. వాళ్ళందరినీ మీరు కొంచెం రిలీజ్ చేయాలని మేము కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ. నమస్కారం, నా పేరు ఊట్కూరి శ్రీనివాసరెడ్డి. మాది 4 సంవత్సరాల ముందు కట్టినటువంటి ఇల్లు, శాతవాహన యూనివర్సిటీ ముందు దాదాపు ₹1 కోటి విలువైన ఇల్లు. అన్ని రకాల మున్సిపల్ పర్మిషన్లు తీసుకొని నేను ఇల్లు కట్టుకోవడం జరిగింది. ఈవెన్ నా దగ్గర డబ్బులు సరిపోకపోతే నేను 30 లక్షల లోన్ కూడా తీసుకొని ఇల్లు కట్టుకున్నాను. అన్ని పర్మిషన్లు అంటే ఇప్పటిదాకా మున్సిపల్ సంబంధించిన అన్ని ట్యాక్సీలు కడుతూ, ప్రతి సంవత్సరం మున్సిపల్ ట్యాక్సీ కూడా కడుతూ అన్ని రకాల ట్యాక్సీలు కట్టినా మమ్మల్ని ఈ నిషేధిత 22 జాబితాలో చేర్చడం వల్ల మేము రోడ్డు మీద పడ్డాం. ఇప్పుడు మా పరిస్థితి ఒక్కటే, ఆత్మహత్య తప్ప వేరే శరణ్యం లేదు. దయచేసి దీన్ని ప్రభుత్వం ఎట్లన్నా చేసి మమ్మల్ని 22A నిషేధిత జాబితాల నుంచి మమ్మల్ని బయటేయకపోతే మేము ఇప్పుడు 10,000 కుటుంబాలు రోడ్డు మీద పడ్డాయి. ఈ ప్రభుత్వం అనేది మమ్మల్ని అందరినీ హక్కున చేర్చుకొని మమ్మల్ని ఒక సంతోషకరమైన వార్త ఇస్తుందా, లేకపోతే మా చావు వార్తను ప్రభుత్వం వింటుందా ఏందనేది తప్పకుండా ఈ గవర్నమెంట్ సీరియస్గా తీసుకొని దీన్ని ఏమైనా ఉంటే ఎంక్వైరీలో మీ 22A కింద ఏవి నిషేధ జాబితా ఉన్నాయో ఆ సర్వే చేసి మీరు తీసేయండి వాటిని. కానీ మా అన్ని రకాల పర్మిషన్లు కట్టుకుని ఇళ్లను కూడా దీనిలో చేర్చడం అనేది మేము అనవసరంగా రోడ్డు మీద పడ్డాం ఈరోజు. దయచేసి ప్రభుత్వం, అటు సీఎం రేవంత్ రెడ్డి గారు కానీ, ఈ మేడం కలెక్టర్ గారు కానీ దీని మీద సాధ్యమైన తొందరలో ఒక 10 రోజులలో దీని మీద సర్వే చేసి మమ్మల్ని 22A నుంచి బయటేయాలని కోరుతున్నాం. నా పేరు పాషం మోహన్ రెడ్డి. మేము గత 10 నెలలుగా ఈ యొక్క ప్రజావాణి కార్యక్రమానికి వస్తున్నాం. ఈ యొక్క రేకుర్తి సమస్య మీద చాలా ఎఫెక్టివ్గా పాత కలెక్టర్ ఉన్నప్పటి నుంచి ఈ 19, 20, 21 డివిజన్ల సీలింగ్ యాక్ట్ కింద పెట్టినటువంటి వందలాది ఎకరాల భూముల సీలింగ్ నిషేధిత జాబితాను తొలగించమని కోరుతున్నాం. పాత కలెక్టర్ని కోరిన తర్వాత మేమంతా హైదరాబాద్ వెళ్ళి రెవెన్యూ మంత్రి గారిని కలిసాం. మన కరీంనగర్ జిల్లా మంత్రి అయినటువంటి పొన్నం ప్రభాకర్ గారి ద్వారా రెవెన్యూ మంత్రి గారిని కలిసి మేము అక్కడ నుంచి ఎన్ఆర్సీ ఆ యొక్క లెటర్ని తీసుకొని
కలెక్టర్ గారికి ఇద్దామని వచ్చేసరికి ఆ కలెక్టర్ గారు వెళ్ళిపోయారు, పాత కలెక్టర్ గారు. మళ్ళీ కొత్త కలెక్టర్ గారు వచ్చి ఈ యొక్క సమస్య నాకు పూర్తిగా కొత్తను కాబట్టి నేను దీన్ని పరిశీలించిన తర్వాత మీకు ఏదైనా చెప్పగలనని చెప్పేసరికి మేము ఒక 2 నెలల టైం ఇచ్చాం మేడంకి. తర్వాత ఆమె కూడా పరిశీలించి చాలా విషయాలు చెప్పారు. ఇది చాలా కాంప్లికేటెడ్గా ఉంది, ఇది దీని చాలా రోజుల నుంచి 50 సంవత్సరాల నుంచి ఉంది కాబట్టి ఇది అంత తొందరగా తేలే సమస్య కాదు, దీనికి టైం పడుతుంది, మీరు వెయిట్ చేయండి, మీకు న్యాయం జరుగుతుందని చెప్తున్నారు. అయితే మాకేంటంటే ఇక్కడ 10 నెలల నుంచి 1 ఇయర్ నుంచి అయ్యేసరికి వందలాది ఎకరాలు, తర్వాత పెద్ద అంతా మధ్యతరగతి కుటుంబాలు కాబట్టి చాలా ఇబ్బందులు పడుతున్నారు. కాబట్టి ఆ ఇబ్బందులను పదే మేము ప్రస్తావిస్తూ ఈ యొక్క మీడియా ద్వారా మీకు అందరికీ తెలియజేస్తున్నాము. కాకపోతే సమస్యలు మాత్రం చాలా ఉన్నాయి మేడం. సార్ అయితే ఏమవుతుందంటే ఇప్పుడు బ్యాంక్ లోన్స్కి ఇబ్బందే, అమ్ముదామంటే ఇబ్బందే, తర్వాత కొనుగోలు చేద్దామన్న ఇబ్బందే, అన్ని రకాల ఇబ్బందులు. ఇప్పుడు మధ్యతరగతి ప్రజలంటే వాళ్ళు అప్పులు తీసుకొచ్చి లోన్లు తీసుకొచ్చి కొనుక్కుంటారు. ఇప్పుడు ఏదైనా బయటికి వెళ్ళి చెప్దామంటేనేమో బయట అప్పులోళ్ళు ఏమంటారో బ్యాంక్ లోన్లు ఏమంటారో అని చెప్పలేకపోతున్నారు వాళ్ళు. ఒక పిల్ల పెళ్లి చేసి కట్నం కింద ఇచ్చినటువంటి భూమిని వాళ్ళ అల్లుడు అడుగుతాడు కదా జనరల్గా. మనం అమ్మాయికి కట్నం కింద ఇచ్చిన భూమికి ఏమంటారు, మాకు ఆ ప్రొహిబిటెడ్ ల్యాండ్లో ఉన్నటువంటి ప్రొహిబిటెడ్ లిస్ట్లో ఉన్నటువంటి ల్యాండ్ ఇస్తారని అడుగుతారు కదా. అట్లాంటి సమస్యలు చాలా అవుతున్నాయి కాలనీలలో. ఇది అతిపెద్ద సమస్యగా మారింది. అంటే ఒక ప్రైవేట్ లేఅవుట్నే మీరు కొనుగోలు చేశారు కదా, అయినప్పటికీ ప్రభుత్వం ఎందుకు నిషేధించే చట్టం చేసింది, దాన్ని ఎందుకు తీయలేకపోతుంది? ఇవి ఏంటంటే ఒకే కుటుంబానికి చెందిన భూములని చెప్పి పెట్టింది సార్. అది ఒకే కుటుంబానికి చెందిన అంటే అప్పట్లో షేఖాన్కు సంబంధించిన భూములని 50 ఎకరాల కంటే ఎక్కువ ఉండొద్దు అని అప్పట్లో సీలింగ్ కింద తీసుకున్నాం ఈ జాగాలన్నింటినీ. తర్వాత సీలింగ్ కింద తీసుకున్న జాగాలను ఆల్రెడీ కాలనీల కింద ఇచ్చారు, లవన్ పట్టాల రూపంలో దున్నుకోమని ఇచ్చారు, అందరికి ఇచ్చారు. ఇప్పుడు మిగిలిన భూములన్నీ పట్టా కింద వస్తున్నాయి కదా, అవి పట్టా భూములే కదా. సీలింగ్లో ఇచ్చారు, అయిపోయింది. సీలింగ్లో చాలా రైతు ప్రజలకు భూమి లేని వాళ్ళకు సీలింగ్ యాక్ట్ అనేది అది ఇందిరమ్మ పెట్టింది, భూ సంస్కరణ సేకరణ చట్టం. అదే భూములు ఆ సీలింగ్ యాక్ట్ కింద తీసుకున్న భూముల్ని ప్రజలకు మంచిరు, ప్రజలకు ఇచ్చేసారు, ఇచ్చే కాడికి ఇచ్చేసాక మిగతా అయితే పట్టా భూములే కదా. పట్టా భూములు మేము కొనుక్కున్నాం, అవి పట్టా భూములనే వస్తున్నాయి. ఇప్పుడు మొన్న ఈ మధ్య కోర్టు కేసు కోసం మేము అన్ని రికార్డ్ అంతా తీయడం జరిగింది. 53 నుంచి 54 నుంచి ఎప్పుడైతే కాసరపా అని అంటే 11 రికార్డ్ అనేది పుట్టిందో అప్పటి నుంచి మేము పేపర్స్ అన్నీ తీసుకొని అందులో సీలింగ్ డిక్లరేషన్ కూడా తీసుకొని మేము కోర్టుకి వెళ్ళి ఆర్డర్ తెచ్చుకోవడం జరిగింది. కనీసం ఈ ఆర్డర్ని చూసినా మాకు వెసులుబాటు కల్పించాలని మేము కోరుతున్నాం. తర్వాత ఇది ఏంటంటే ప్రభుత్వానికి అసలు తెలుతలేదా, ఇది ముఖ్యమంత్రి దృష్టికి పోతలేదా, లేకపోతే వీళ్ళు తీసుకుపోతలేరా, ముఖ్యమంత్రి ఏం చూస్తలేడా, మరి ఎందుకు ఈ సమస్య ఇన్ని రోజులు పెండింగ్ పెడుతున్నారు అనేది మాకు అర్థమవుతలేదు. ఎందుకంటే పట్టా భూములు కదా, గవర్నమెంట్ భూములు అంటే వేరు. నాది అని ఎవరైనా వస్తున్నారా? ఎవరు రావట్లేదు. సీలింగ్ యాక్ట్ అదే దాన్ని ఏమంటారు అంటే అప్పట్లో సీలింగ్లో ఇచ్చిన జాగాలు అంటున్నారు. సీలింగ్లో ఇచ్చిన జాగాలు అని గవర్నమెంట్ చాలా పేదలకు ఇచ్చేసారు, అవన్నీ ఉన్నాయి అక్కడ రేగుర్తులు, చాలా భూములు పేదలకు ఇచ్చేసారు. ఇప్పుడు ఇందిరమ్మ దాదాపు ఎన్ని కుటుంబాలు ఇప్పుడు అవస్థ పడుతున్నాయి? 10,000 కుటుంబాలు, 10,000 ప్లాట్లు ఉన్నాయి. అందులో 6,000 ఒక 6-7 వేలు ఇంటి కట్టుకున్నారు. అవి పూర్తిగా పర్మిషన్ ఉన్నటువంటి లేఅవుట్స్లో మేము కొనుక్కున్నాం. గట్టిగా క్రయ విక్రయాలు ఏం లేవు, క్రయ విక్రయాలు 1 ఇయర్ నుంచి లేవు. ఇప్పుడు ఏదైనా 2011లో సార్ ఇట్లాంటి సమస్య వస్తే మేము హైకోర్టుకి వెళ్ళి దాన్ని క్లియర్ అని తెచ్చుకున్నాం. ఈ యొక్క ఏదైతే యాక్ట్ పెట్టారో దాన్ని రద్దు చేసేప్పుడు ఒక కేసు క్లియరెన్స్ ఇచ్చింది హైకోర్టు. ఇచ్చిన తర్వాత 5-6 సంవత్సరాలు ఎలాంటి ఆటంకం లేకుండా రిజిస్ట్రేషన్లు అయినాయి, క్రయ విక్రయాలని అందరూ లోన్ తెచ్చుకుని అంత అయిపోయింది. తర్వాత 2018లో ఒకసారి పెట్టారు. 2018లో అప్పుడొక సంవత్సరం అప్పుడు సరఫరా ఏ సీలింగ్ యాక్ట్ అని పెట్టారు. అప్పుడు అందరం ఇండివిజువల్గా కలెక్టర్ మారినప్పుడు ఈ సమస్య వస్తుంది. అప్పుడు టీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు పెట్టారు, ఇప్పుడు మళ్ళీ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చింది. కాబట్టి ఏంటంటే మళ్ళీ వీళ్ళు ఏంటంటే ఒక ప్రభుత్వం వచ్చి మారిన తర్వాత మళ్ళీ కొత్త ప్రభుత్వానికి మళ్ళీ కొత్త ఆయన కదా, మళ్ళీ ఏమో దాన్ని చూడాలన్న మళ్ళీ ఏమున్నదో ఇప్పుడు చూసి మళ్ళీ 1 ఇయర్ నుంచి వాళ్ళు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ఇచ్చాము. దానికి ఇంత జవాబు కూడా మాకు ఎప్పుడు ఇవ్వలేదు కలెక్టర్ గారు. జనరల్ ప్రజావాణి అంటే ఏంటంటే వెంటనే పరిష్కరించే విధంగా ప్రజావాణి అంటే ఏంది, ప్రజల వినతి పత్రాలు తీసుకొని అప్పటికప్పుడు సత్వరమే పరిష్కారం చేసేదని ప్రజావాణి అంటారు. అప్పటికప్పుడే మేడం చూస్తున్నారు కదా, అప్పుడప్పుడే సంబంధిత డిపార్ట్మెంట్ పిలిచి ఇది వెంటనే క్లియర్ చేయమని చెప్తున్నారు. కానీ మాది మాత్రం పక్క వారెత్తున్నారు, అసలు ఈ సమస్యనే కాదన్నట్టుగా మాట్లాడుతున్నారు. 10,000 కుటుంబాల తరఫున చెప్పడానికి వచ్చారా? 10,000 కుటుంబాల తరఫున ఇది ఏంటంటే ప్రభుత్వం స్పందించాలి. ఇక్కడ ఒక కరీంనగర్లో జరుగుతున్న పరిస్థితి ఏంది అనేది ప్రభుత్వం దృష్టికి తీసుకుపోవాలి. నేను అదే కదా మొన్న చెప్పాను,
స్థానిక కార్పొరేటర్ల గురించి నేను మాట్లాడాను. స్థానిక కార్పొరేటర్లు వాళ్ళ పని వాళ్ళు చాలా చక్కగా చేస్తున్నారు. వాళ్ళు దాని గురించి మాకు ఎలాంటి కాంట్రవర్సీ లేదు. వాళ్ళు ఏంటంటే ఇంటి ముందర మోరు బాగాలేదంటే, ఇంట్లో నీళ్ళు వస్తున్నాయంటే మంచిగా పొద్దున్న లేస్తేనే వస్తున్నారు. ఆ మోరి సమస్య, కరెంటు సమస్య, నీటి సమస్య అన్నిటిని తీరుస్తున్నారు. కానీ ఇల్లు ఉంది కదా అక్కడ, ఆ ఇంటికి కదా పోవాల్సినవి అవన్నీ. ఆ ఇల్లు ఉంటేనే కదా ఈ మోరి ఉండేది. ఇల్లు సంగతి ఎందుకు మర్చిపోతున్నారు అనేది నేను అడుగుతున్నా వాళ్ళని. అంతే కదా. ఇప్పుడు మన దాన్ని ఏమంటారు, ఇప్పుడు ఆ డివిజన్ కార్పొరేటర్ లెవెల్ అధికార పార్టీకి చెందిన వాళ్ళు కాబట్టి వాళ్ళు ఏం చేయాలి, మంత్రి దృష్టికి, జిల్లా అధ్యక్షుల దృష్టికి, స్థానిక ఎమ్మెల్యే దృష్టికి తీసుకుపోయి ముఖ్యమంత్రి దృష్టికి తీసుకుపోవాల్సిన బాధ్యత వాళ్ళదే కదా. మరి అదెందుకు తీసుకుపోతున్నారని నేను అడుగుతున్నాను. వాళ్ళ పనితీరు గురించి వాళ్ళు మంచోళ్ళు కాదని నేను అంటలేను. అన్నీ చేస్తున్నారు. పొద్దున్న లేస్తేనే 5 గంటలకే వస్తారు. మొత్తం మోరి, నీళ్లు, అన్ని సమస్యలు తీరుస్తున్నారు. బాగా పనిచేస్తున్నారు. నేను వాళ్ళకి తారీఫ్ చేయవచ్చు. ప్రజలకు పూర్తిగా అందుబాటులో ఉంటున్నారు. కానీ అసలు సమస్యను మర్చిపోతున్నారని నేను అడుగుతున్నాను. అంతే కదా. వాళ్ళు అక్కడ డెప్త్ నుంచే కదా వెళ్ళాల్సింది. స్థానికత్వం నుంచి అక్కడ కార్పొరేటర్ స్థాయి నుంచి మేయర్ స్థాయికి, మేయర్ స్థాయి నుంచి మంత్రి స్థాయికి, మంత్రి స్థాయి నుంచి ముఖ్యమంత్రి స్థాయికి ఇలా తీసుకెళ్ళమని చెప్తున్నాను. ఈరోజు కలెక్టర్ గారు ఏమన్నారు, ప్రతిసారి చెప్పినట్టే చెప్పారు. చూస్తాము, ఈ కోర్టు సమస్య, కోర్టుకు వెళ్ళండి అంటున్నారు. మేము ఒక కోర్టు ఆర్డర్ కూడా తెచ్చుకున్నాం. కొంతమంది తెచ్చుకున్నారు దీని మీద, హైకోర్టు మీద. మొత్తం రికార్డ్ అంతా తీసినాం 56 నుంచి. లేదు, ఎప్పటి నుండి 22A మీద పెట్టినటువంటి అధికారులు పెట్టినటువంటి 22Aను తొలగించి మాకు న్యాయం చేయమని మేము కోర్టుకు వెళ్ళాం, హైకోర్టుకి వెళ్ళాం. వెళ్తే వారు ఒక ఆర్డర్ ఇచ్చారు. నా దగ్గర ఉంది ఇప్పుడు ఆర్డరు. అదేంటంటే యథాస్థితి కొనసాగించి మీరు యూ కెన్ కంటిన్యూ అని చెప్పారు. అంటే కలెక్టర్ ఆర్డర్ను రద్దు చేశారు. కలెక్టర్ ఇచ్చినటువంటి 22Aను వాళ్ళు దాన్ని ఏమంటారు, స్టే ఇచ్చారు. దాన్ని రద్దు చేయమని చెప్పి రద్దు చేసి పాత ఎప్పుడైతే 22A యథావిధిగా కొనసాగించమని ఆర్డర్ ఇచ్చారు. దాన్ని చూసినా కనీసం మాకు రిజిస్ట్రేషన్ చేస్తే అట్లనైనా మేము బాగా అర్జెంట్ ఉన్న వాళ్ళు కోర్టుకు పోయి తెచ్చుకుంటారు కదా. అందుకే దాన్నైనా అలో చేయమని అడిగాము ఈరోజు. దానికి వాళ్ళు సరే దీని గురించి డిసిజన్ తీసుకుంటాను, త్వరలో నిర్ణయిస్తా అని చెప్పారు. వ్యాప్తంగా ఈ యొక్క నిషేధిత జాబితా అనేది రాష్ట్రంలో ప్రతి చోట ఉంది. ప్రతి విలేజ్లో పెట్టారు నిషేధిత జాబితా కింద. చాలా అసైన్ భూముల మరి దేని కిందనో సీలింగ్ యాక్ట్ కింద పెట్టారు. రకరకాల పద్ధతిలో ప్రతి గ్రామంలో అన్ని జిల్లాల్లో పెట్టారు. అన్ని జిల్లాల నుంచి నిరసనలు వ్యక్తం అవుతున్నాయి. అన్ని జిల్లాల నుంచి ప్రజలు రోడ్డు మీదకి వస్తున్నారు, ప్రభుత్వాన్ని వ్యతిరేకిస్తున్నారు. ప్రభుత్వం తొందరగా పరిష్కరించాలని కోరుతున్నారు. కానీ వీళ్ళేందంటే నానబెడుతున్నారు, ఏం చెప్పట్లేదు. సీలింగ్ ఇప్పుడు ఎక్కడైనా మీకు రాష్ట్ర వ్యాప్తంగా సీలింగ్ యాక్ట్ మన నిషేధిత జాబితాలో పెట్టినటువంటి దాని మీద గవర్నమెంట్ స్పందించడం మీరు చూసిరు ఎప్పుడన్నా? రెవెన్యూ మంత్రి గారు కానీ, స్థానిక నాయకత్వం కానీ ఏమీ దీని మీద స్పందించట్లేదు. అసలు ఈ సమస్య కాదనుకుంటున్నారు, లేకపోతే దీని మీద ఏమైనా ప్రత్యేక చట్టం ఏదైనా ఒక హామీ ఇవ్వాలి కదా. త్వరలో మేము ఈ చట్టం తీసుకొస్తున్నాం. దీని కింద మీకు న్యాయం జరిగేలా మేము దీన్ని రెగ్యులరైజ్ చేస్తాం. పాత ప్రభుత్వం ఈ తప్పు చేసింది, ఆ తప్పు చేసింది, ఏదో ఒకటి ఇందులో లోపాలు ఉన్నాయి, ఆ లోపాలు మేము సరిదిద్దుతాం అని ఏదో ఒకటైతే చెప్పాలి కదా. ఇప్పుడు ఈ కరీంనగర్లో ఈ సమస్య ఉంది, దీన్ని ఎలా పరిష్కరించాలో దానికి ఒక సొల్యూషన్ వేరే జిల్లాలలో ఎలా పెట్టారు అనేది ఏంటంటే గవర్నమెంట్ భూమి అయితే తీసుకోండి. మాకెవరికి ఎలాంటి అభ్యంతరం. ప్రభుత్వ భూమిని మేము ఎంకరేజ్ అయితే మాది కూడా తీసేయండి, మేము కాదంటలేం. కానీ మేము కొనుక్కునేది ప్రభుత్వ భూమి కాదు కదా, బాజాబ్తా పట్టా భూమి కొనుక్కున్నాం. కాబట్టి దీని మీద వెంటనే అంటే మీ ఏదో ఖాళీ ప్లేస్లో అయితేనో సరే చూద్దాం అన్నట్టున్నారు. అందరూ ఇండ్లు కట్టుకున్నారు కదా. ఇప్పుడు మీరు చూడండి, ఒకసారి విద్యానగర్ రండి, రేకుర్తి రండి, 25% సబ్సిడీ తోటి మన LRS అది చేయబడను. తర్వాత తొందరగా ట్యాక్సులు కట్టండి, మీకు రాయితీ ఇవ్వబడను. స్మార్ట్ సిటీ కింద మొన్న 800 కోట్లు వచ్చినాయి. అవన్నిటికీ మోర్లు ఉంటే చెప్పండి, నల్లాలు ఉంటే చెప్పండి, మిషన్ పై నీళ్ళు రాకపోతే చెప్పండి. అన్నీ బాగానే చేస్తున్నారు, పనితీరు బాగానే ఉంది. అది సెంట్రల్ గవర్నమెంట్ చేస్తున్నా, స్టేట్ గవర్నమెంట్ చేస్తున్నా మాకు తెలియదు. కానీ మొత్తం అయితే పని అయితే అవుతుంది. మరి ఎందుకు నిషేధిత జాబితా కూడా అన్నీ తీసుకొని వెళ్ళిపోవాలి కదా. ఈ డెవలప్మెంట్ కార్యక్రమాలు ఎందుకు మళ్ళీ? అందుకే నేను కార్పొరేట్లకు కూడా విజ్ఞప్తి అదే చేస్తున్నాను. స్థానిక అక్కడ నుంచి డెప్త్ నుంచి రండి, మీరే మొదలుపెట్టండి ఈ యొక్క ఉద్యమాన్ని. మా దగ్గర ఈ సమస్య ఉంది, మా దగ్గర ఈ సమస్య ఉందని చెప్పి ముఖ్యమంత్రి దృష్టికి తీసుకెళ్ళండి. మీ పనితీరు గురించి నేను క్వశ్చన్ చేయట్లేదు, మీరు పని బాగా చేస్తున్నారు. ఈ మధ్య గెలిచారు, స్థానికంగా అందుబాటులో ఉంటున్నారు, అన్ని సమస్యలకు మీరు పరిష్కారం చూపుతున్నారు. ఈ సమస్యకు ఎందుకు పరిష్కారం చూపుతలేరు? గవర్నమెంట్ మీ అధికారం మీదే కదా. మమ్మల్ని అందరూ తీసుకెళ్ళి మాకు అన్యాయం జరిగింది, మాకు ఇట్లా ఇబ్బంది అవుతుంది అని చెప్పండి. అదే నేను ఈ యొక్క పత్రికా ముఖం కోరేది అదే.
అందరికీ చెప్పేది అదే, ప్రభుత్వానికి చెప్పేది అదే, అధికారులకు చెప్పేది అదే. తర్వాత ఈ మధ్య రిటైర్ అయినటువంటి ఆర్డీఓ గారు గతంలో ఎంఆర్ఓగా జూనియర్ అసిస్టెంట్ స్థాయి నుంచి కరీంనగర్ మండలంలో పనిచేసిండు, కరీంనగర్ జిల్లాలో పనిచేసిండు. ఈ యొక్క 150 సర్వే నెంబర్లలో ఆయన చాలా వరకు కొన్ని వందల మొటేషన్లు చేసిండు. అంటే క్లియరెన్స్ ఇచ్చింది ఆయన్నే, మళ్ళీ మొన్న పెట్టింది కూడా ఆయన్నే. ఇప్పుడు ఆర్డీఓ మహేశ్వర్ గారు ఎంఆర్ఓగా ఉన్నప్పుడు ఉన్న మొటేషన్ నా దగ్గర 100 ఉన్నాయి. నేను కావాలంటే మీడియాకి పంపిస్తా. ఆయన ఎంఆర్ఓగా ఉన్నప్పుడు ఆ సర్వే నెంబర్లకి వెళ్ళి మొటేషన్ చేసి పట్టా మార్పు చేసి క్లియరెన్స్ ఇచ్చారు. అది పట్టా క్లియర్గా లేకపోతే ఆయన ఎందుకు ఇస్తారు? అప్పుడు ఎలా జరిగింది, ఇప్పుడు ఎందుకు జరగలేదు? అప్పుడు ఇచ్చారు, మరి ఇప్పుడు ఆపారు. ఇప్పుడు ఎవరు అడిగారు? మేము అదే కదా అడిగేది. ఇప్పుడు కలెక్టర్ గారిని అడిగేది అదే, ఆర్డీఓ గారిని అడిగేది అదే కదా. అంతే కదా. ఇప్పుడు దాదాపు 20 సంవత్సరాల నుంచి పనిచేస్తున్నాడు సార్. ఇక్కడ సీనియర్ అసిస్టెంట్గా పనిచేసిండు, డిప్యూటీ ఎంఆర్ఓగా పనిచేసిండు, ఎంఆర్ఓగా పనిచేసిండు, అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్గా పనిచేసినప్పుడు ఈ సర్వే నెంబర్లన్నీ ఆయన చేతుల మీదకి వెళ్ళే, ఫైల్స్ అన్నీ ఆయన చేతుల మీదకి వెళ్ళి వెళ్ళాయి. మరి ఇప్పుడు ప్రొబిటర్ లిస్ట్లో పెట్టినప్పుడు సంతకం కూడా ఆయనదే. మళ్ళీ ఆయన అత్యున్నత స్థాయి అధికారి కదా, ఆర్డీఓ స్థాయిగా ఆయన దీనిపై సైన్ చేసి అడిగారా మీరు? మేము అడిగాం, మేము నోటీసులు ఇచ్చాం, ఆర్డీఓ గారికి ఇచ్చాం చాలా సార్ మీరు ఎంఆర్ఓగా ఉన్నప్పుడు చేశారు కదా అంటే ఆయన దానికి సమాధానాన్ని దాటవేసే ప్రయత్నం చేశారు. ఏదో ఒకటి సర్ది చెప్పి పంపించేసారు. అందుకే ఏంటంటే కొత్తగా వచ్చిన ఆర్డీఓ గారు అయినా, కొత్తగా వచ్చిన కలెక్టర్ గారు చాలా అగ్రెసివ్గా పనిచేస్తున్నారు. వారైనా సత్వరంగా దీని మీద ఒక పరిష్కారం చూపాలి. కనీసం కోర్టు ద్వారా తెచ్చుకున్నటువంటి స్టేలన్నా ఆమోదించి రిజిస్ట్రేషన్కి అనుమతి ఇవ్వాలని నేను కోరుతున్నాను. దాన్ని బట్టన్నా కనీసం మిగతా వాళ్ళు కూడా వాళ్ళు సమస్యను సాల్వ్ చేసుకుంటారు. సమస్యకి ఏదైనా ఒక పరిష్కారం చూపించాలి. ఊరికే నానబెట్టి సంవత్సరాల తరబడి దాన్ని పెండింగ్ పెడితే ఇప్పుడు మీకు రెవెన్యూ ఆదాయం బాగా కోట్లాది రూపాయల డబ్బులు వస్తాయి కదా. 10,000 ప్లాట్లు చేతులు మారితే ఎన్ని డబ్బులు వస్తాయి? అసలే ప్రభుత్వ ఖజానా ఖాళీ అంటున్నారు. రిటైర్మెంట్ అయిన వాళ్ళకు డబ్బులు ఇస్తలేరు, పథకాలు ఇస్తలేరు. ఏదో చిన్న చిన్న పథకాలు, ఇప్పుడు 12 పథకాలు హామీ ఇచ్చి అందులో 4 కూడా మీరు అమలు చేస్తలేరు. మరి అన్నిటికీ డబ్బులు కావాలి కదా. డబ్బులు కావాలంటే రెవెన్యూ రావాలి కదా. ఇట్లా సిస్టమ్ని మొత్తం ఆపి సిస్టమ్ ఆపేసి అన్నిటి పెండింగ్ పెట్టి సంవత్సరాల తరబడి నానబెట్టుకుంటూ పోతే అది అందరికీ ఇబ్బందే, ప్రభుత్వానికి ఇబ్బందే, ప్రజలకు ఇబ్బంది అని ఈ యొక్క పత్రికా ముఖంగా నేను కోరుతున్నాను. నేను ఈ నెలాఖరు వరకు మేము చూస్తాం. ఈ నెలాఖరు వరకు మా సమస్య పరిష్కారం కాకపోతే తెలంగాణ వ్యాప్తంగా జూలై 1 నుంచి ఈ రెవెన్యూ డిపార్ట్మెంట్ తప్పుల మీద మేము తీవ్ర స్థాయిలో ఉద్యమం చేయబోతున్నాము. అన్ని జిల్లాల నాయకులను, అన్ని జిల్లాల ప్రజలను కలుసుకొని మేము ప్రభుత్వం మీద పోరాటం చేయడానికి సిద్ధపడుతున్నాం. అది ఈ పత్రికా ముఖంగా, ఈ మీడియా పరంగా మీకు తెలియజేస్తున్నాం.